ఇండియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్. ఈ లైన్ ఇండియాని రీప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో త్రూ అవుట్ ది ఇయర్ ఫెస్టివల్స్ ఉంటాయి. సంవత్సరం మొత్తం ఏదో ఒక పండుగ అండ్ ఆచారంతో కంట్రీ మొత్తం కళకళలాడుతుంది. అయితే ఫెస్టివల్స్ కి మించి ఇంకోటి ఉంది, అదే మ్యారేజ్. ఇండియా ఫెస్టివల్స్ అండ్ రిచువల్స్ కే కాదు, బట్ మ్యారేజెస్ కూడా చాలా ఫేమస్. ఈ ఆర్టికల్ చూడండి. కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయితే జస్ట్ ఇండియన్ మ్యారేజెస్ ద్వారా జరిగిన బిజినెస్ 3 లక్షల కోట్లు. కోవిడ్-19 అన్ని రంగాల్ని షట్ డౌన్ చేయగలిగింది ఎక్సెప్ట్ ఇండియన్ మ్యారేజెస్. మ్యారేజ్ అసలు మీనింగ్ ఏంటి? పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు అండ్ 2 కుటుంబాలు కలవడం అండ్ దానికి కొంత ప్రాసెస్, ఆచారం ఇలా అన్ని ఉంటాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 2 కుటుంబాలకి సంబంధించిన ఒక ప్రైవేట్ ఈవెంట్ ని ఒక పబ్లిక్ ఈవెంట్ లా మార్చేశారు. హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, ఇజ్జత్ కి బాత్ అని. మ్యారేజ్ అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అమ్మాయి పెళ్లి సరిగ్గా చెయ్యకపోతే రేపు సొసైటీలో తలెత్తుకోలేమేమో అన్నట్టు అయ్యింది. డబ్బులు లేకపోయినా ఒక యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ ఒక్కో మ్యారేజ్ కోసం అరౌండ్ 20 నుంచి 40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అండ్ ఈ అమౌంట్ జస్ట్ ఒక యావరేజ్ అమౌంట్ మాత్రమే. ఒక లావిష్ వెడ్డింగ్ కావాలంటే 50 లక్షల నుంచి 200 కోట్ల వరకు కూడా ఉండొచ్చు. ఇండియన్ మ్యారేజెస్ అంటే జస్ట్ ఆ మ్యారేజ్ వరకు వేసే సెటప్, బ్యాండ్, ప్రోగ్రామ్స్, చీఫ్ గెస్ట్స్, ఫుడ్ ఇవే కనపడతాయి. కానీ అండ్ అవి అరేంజ్ చేయడానికి ఆ ఫ్యామిలీ ఆ అమౌంట్ ఎంత కాలం దాచింది, ఎంత కాలంగా దాచుతూ వస్తుంది, ఎంత అప్పు చేసింది, అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత మందికి సమాధానం చెప్పాలి. లెట్స్ ఫైండ్ అవుట్ ద బిటర్ ట్రూత్ బిహైండ్ ఇండియన్ మ్యారేజెస్. అన్నట్టు రంగా బిర్లా స్టోరీ అని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది నిజంగా ఢిల్లీలో జరిగిన స్టోరీ. ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం, అది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి ద హిస్టరీ. ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఒక మాట వినే ఉంటారు మీ గ్రాండ్ మదర్స్ దగ్గర, మా రోజుల్లో పెళ్లిళ్ళ కోసం ఎంత ఖర్చు ఉండేది కాదు, అన్ని చుట్టాలు చేసేవారు, ఎంత మంది వచ్చినా ఇంట్లోనే వండుకునే వాళ్ళం అని. నువ్వు నాకు నచ్చో మూవీలో గురూజీ ఎగ్జాక్ట్ గా ఇదే చెప్పాలనుకున్నారు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ లేకపోయినా కూడా పెళ్లిలో జరిగిన ప్రతి ముచ్చట అందరికీ గుర్తుండేది. ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక బాధ్యతగా చేసేవాళ్ళు, ఒక ఇష్టంతో చేసేవాళ్ళు. బట్ ప్రెసెంట్ డే మ్యారేజెస్ విషయానికి వస్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి జస్ట్ పీటల మీద కూర్చుంటే చాలు. ఎంట్రన్స్ లో రోజ్ వాటర్ చల్లే వాళ్ళ నుండి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే వరకు అందరూ అవుట్ సైడర్సే. డబ్బు కోసం పని చేస్తారు తప్ప ప్రేమగా పని చేయరు. అందుకే అప్పట్లో బంతి పూలతో వేసే చిన్న పందిరి ఇచ్చే ఆనందం ఇప్పుడు ఒక పందిరి కోసం 5 lakhs స్పెండ్ చేసినా కూడా న్యాచురల్ ఫీల్ రావట్లేదు. అందుకే ఒకప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోయినా ప్రతి ఇన్సిడెంట్ అందరికి గుర్తుంది. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ లేకపోతే అట్లీస్ట్ ఆ మ్యారేజ్ ఎవ్వరికి గుర్తుండదు, వధువరులకు కూడా. ఒకప్పుడు పెంకుటిళ్లలో సెంటర్ లో ఒక మండపంలో ఉండేది, అన్ని ఫంక్షన్స్ అక్కడే జరిగేవి. ఇప్పుడు మినిమం ఒక ఏసీ ఫంక్షన్ హాల్ ఉండాలి అండ్ పర్ డే అట్లీస్ట్ ఒక 1 lakh స్పెండ్ చేయగలగాలి. అన్నట్టు 1980s వరకు కూడా ఇండియన్ మ్యారేజెస్ చాలా సింపుల్ గా ఉండేది. 1950, 60, 70 ఈ టైం వరకు 1950, 60, 70 ఈ టైం వరకు గాంధేయవాదంతో ప్రజలు ఉండేవారు, లేదా నెహ్రూ ఫాలోవర్స్ గా ఉండేవారు. సో దట్ ఈ ఆర్టిఫిషియల్నెస్ ని ఎవరూ మగ్గు చూపలేదు. బట్ 1980 తర్వాత ఇండియన్ ఎకనామీ లిబరలైజ్ అవ్వడం, ఫారిన్ గుడ్స్ ఇండియాలో ఎంటర్ అవ్వడం, పర్చేసింగ్ పవర్ పెరగడం, ఈ ఫారిన్ గుడ్స్ కొనడం ఒక ఫ్యాషన్ గా మారడం, ఇలా మ్యారేజ్ అనేది సొసైటీలో మన స్టేటస్ సింబల్ అనుకునే విధంగా అయ్యింది. వాట్స్ రాంగ్ విత్ ఇండియన్ వెడ్డింగ్స్? ఒక యావరేజ్ ఇండియన్ వాళ్ళ ఫ్యామిలీకి డిన్నర్ అరేంజ్ చేయడం ఆర్ ఒక ట్రిప్ కి వెళ్ళడం ఒక ముచ్చట. కొంత మనీ ఖర్చైనా కూడా అండ్ దట్స్ ప్రాక్టికల్. బట్ ఇండియన్ మ్యారేజెస్ లో ఎవరో తెలియని ఫేస్ కూడా చూడని ఒక 200 నుంచి 500 మందికి ఫ్రీగా భోజనాలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు వేరే సిటీ ఆర్ స్టేట్ నుంచి వస్తే వాళ్ళకి అకామిడేషన్ కూడా అరేంజ్ చేయాలి. ఇన్ఫాక్ట్ మ్యారేజ్ కి వచ్చిన వాళ్ళలో 25% గెస్ట్స్ ని ఈ బ్రైడ్ అండ్ గ్రూమ్ చూసి కూడా ఉండరు అండ్ 50% పీపుల్ తో అట్లీస్ట్ ఒక హాఫ్ డే కూడా స్పెండ్ చేసి ఉండరు. వచ్చిన వాళ్ళలో హార్డ్లీ 20-30 మెంబర్స్ తో మాత్రమే క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఇండియన్ మ్యారేజెస్ లో ఎక్స్పెన్సెస్ మంచి ఇన్విటేషన్ దగ్గర స్టార్ట్ అవుతాయి. సిటీ సెంటర్ లో ఒక రిసార్ట్ తీసుకోవడం, ఎంగేజ్మెంట్, బ్యాచులర్స్ పార్టీ, మెహందీ, హల్దీ, సంగీత్, ఇలా 1 వీక్ పాటు ఫుల్ గా తిన్నోడు తిని తాగినోడు తాగేసి రూమ్ లో పడిపోయినప్పుడు వధువరుల పెళ్లి పంతుల సమక్షంలో జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇన్నాళ్ళు మ్యారేజ్ లో రచ్చ చేసిన వాళ్ళకి అసలు ఆ మ్యారేజ్ ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో కూడా తెలీదు. బేసిక్ గా సెలబ్రిటీ వెడ్డింగ్స్, ఇండస్ట్రియలిస్ట్ వెడ్డింగ్స్, డెస్టినేషన్ మ్యారేజెస్, మీడియా ఇవన్నీ టెలికాస్ట్ చేయడం, ఈ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది ప్రజల పైన. మీకు ఒక విషయం తెలుసా? 80% ఇండియన్ ఫ్యామిలీస్ లోన్ తీసుకోకుండా పెళ్లి చేయలేవు. ఒక నేషనల్ ఎన్జిఓ చేసిన సర్వే ప్రకారం 60% ఫ్యామిలీస్ సరైన బ్యాంక్ అకౌంట్స్ లేక, మనీ మెయింటైన్ చేయలేక, లోకల్ గా అప్పిచ్చే వాళ్ళ దగ్గర ఎక్సెస్ ఇంట్రెస్ట్ రేట్ కి మనీ తీసుకుని అప్పుల పాలయ్యి అవి తీర్చలేక వాళ్ళ ఇంట్లోనే స్లీవ్స్ గా లేబర్ పని చేయాల్సి వస్తుంది. సో దీనికి
ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీకి చెందిన 19 years సునీత శర్మకి వాళ్ళ నైబర్ అబ్బాయితోనే మ్యారేజ్ ఫిక్స్ అయింది. సునీత ఒక స్కూల్ టీచర్ అండ్ ఫాదర్ లేరు. తన మ్యారేజ్ కోసం చాలా ఎక్సైట్ అయింది. మంత్లీ 15,000 ఎర్న్ చేస్తున్న సునీత తన మ్యారేజ్ కోసం అరౌండ్ 1,60,000 వరకు సేవ్ చేసింది. అండ్ సునీత మదర్ కూడా వాళ్ళకున్న చిన్నపాటి ల్యాండ్ ని అమ్మేశారు. ఉన్న అమౌంట్ తో ఈ చీర, సారీ, టీవీ, రెఫ్రిజిరేటర్, ఒక సంసారానికి కావాల్సిన చాలా వస్తువులు కొన్నారు. మ్యూజిక్ బ్యాండ్ పెట్టించారు. 200 మంది చుట్టాలని కూడా పిలిచారు. బట్ అబ్బాయి సైడ్ వాళ్ళు ఒక కార్ ని అడిగారు అండ్ అది వాళ్ళ స్టేటస్ సింబల్ అని డిమాండ్ చేశారు. వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వెడ్డింగ్ హాల్ బుక్ చేయడానికి అలా సరిపోయి సునీత మదర్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ మ్యారేజ్ జరగలేదు. ఇప్పుడు సునీత వేరే మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. అది వేరే విషయం. బట్ ఇది కేవలం సునీతకి జరిగిన స్టోరీ కాదు. ప్రతి నలుగురిలో ఒకరు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది స్లేవరీ చేస్తే మరి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇండియన్ మ్యారేజెస్ ఎంత పెద్ద మార్కెట్ ని క్రియేట్ చేస్తాయి అంటే ఎవ్రీ ఇయర్ ఇండియాలో అరౌండ్ 1 crore మ్యారేజెస్ జరుగుతాయి అండ్ $50 billion బిజినెస్ జరుగుతుంది. మేబీ ఇండియన్ గవర్నమెంట్ లిక్కర్ పైన, పెట్రోల్ పైన అండ్ ఇండియన్ మ్యారేజెస్ పైన బ్రతుకుతున్నాయేమో. ఏ కల్చర్ ఆఫ్ ఎక్స్ట్రా వేగన్స్. మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకుంటున్నట్లు ఈ రిచ్ పీపుల్ వెడ్డింగ్ ఒక మార్క్ ని సెట్ చేశాయి. పీపుల్ ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావట్లేదు. న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ అయిన డాక్టర్ రంజనా కుమారి ప్రకారం ఇండియన్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ డాటర్ ఈషా అంబానీ పెళ్లి ఖర్చు అరౌండ్ $100 million ఉంటుంది. అండ్ ఇదే కాకుండా పాలిటీషియన్ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ అమ్మాయి పెళ్లికి 2016 లో అరౌండ్ $74 million ఖర్చు అయింది. ఇన్ఫాక్ట్ ఈయన ఇన్విటేషన్ కార్డ్స్ పైన కూడా గోల్డ్ కోటింగ్ వేశారు. 2004 లో లక్ష్మీ మిడల్ డాటర్ వనీషా మ్యారేజ్ కోసం అప్పట్లోనే $60 million ఖర్చు చేశారు. వీళ్లే కాదు, ప్రియాంక చోప్రా, శ్రియా శరణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది. ఇన్ఫాక్ట్ యంగ్ టైగర్ మ్యారేజ్ కి అరౌండ్ 100 crores ఖర్చు అయింది. అండ్ ఓన్లీ ఈయన మ్యారేజ్ లో ఆవకాయలే 94 రకాలు ఉన్నాయని న్యూస్ లో న్యూసెన్స్ చేశారు. సో డాక్టర్ రంజనా కుమారి గారి స్టేట్మెంట్ ప్రకారం 2020 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం అవుట్ ఆఫ్ 117 ఇండియా 94th ప్లేస్ లో ఉంది. ఈ మ్యారేజెస్ కోసం వేస్ట్ చేసే మనీ పూర్ కోసం ఖర్చు చేస్తే చాలా వరకు ఆకలి చావులు ఆగుతాయి. వీడియో ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచండి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే 70% పూర్ దగ్గర ఉన్న టోటల్ వెల్త్ కి 4 times 1% రిచ్ దగ్గర ఉంది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ఇంపోర్టర్. అయితే ఈ ఇంపోర్ట్ చేసుకున్న గోల్డ్ లో మోర్ దాన్ 60% వెడ్డింగ్ జ్యువెలరీ ఉంటుంది. ఈ హై కాస్ట్ వెడ్డింగ్ ఎంత వర్స్ట్ గా మారాయి అంటే 2017 లో మ్యారేజ్ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్ ఎయిమ్ ఏంటంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఈ బిల్ అమల్లోకి వస్తే ఎవరైతే మోర్ దాన్ 5 lakhs కి మించి ఖర్చు చేస్తున్నారో పెళ్లి కోసం వాళ్ళు కంపల్సరీ వాళ్ళ స్పెండింగ్ లో 10% పూర్ కి డొనేట్ చేయాలి. బట్ మన ఇండియాలో ఈ బిల్స్ పార్లమెంట్ గోడలు దాటి బయటికి రావు. కంక్లూషన్, గాంధీజీ ఒక మాట అనేవారు, నువ్వు ఏదైనా ఒక పెద్ద మార్పు కోరుకోవాలి అంటే ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి అని. సో ఒకనొక టైంలో ఒక పర్సన్ #NoToBigFatWedding అని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. కాకపోతే అలాంటి ట్రెండ్స్ కాకుండా ఆ మార్పు మనతోనే మొదలవ్వాలి. మ్యారేజ్ అనేది కంపల్సరీ, అలా అని ఎక్స్ట్రా ఖర్చులు చేయాలనే రూల్ ఏమీ లేదు. సింపుల్ గా కోర్ట్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవచ్చు, ప్రగతి గ్రామోద్యోగ్, ఈవం సమాజ్ కళ్యాణ్ సంస్థాన్, ఆర్య సమాజ్ ఇలా చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మ్యారేజ్ కి కావాల్సిన ఎవ్రీ పెనీ వాళ్ళే పెట్టుకుంటారు. అవే కాకుండా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కి చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ డోనర్స్ ఉన్నారు. రీసెంట్ గా స్టేట్ గవర్నమెంట్స్ కూడా మ్యారేజ్ చేసుకుంటే ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కాబట్టి లావిష్ వెడ్డింగ్స్ చేసుకుని అప్పుల పాలవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ గా చూడాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.